రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు పొన్నూరు పట్టణం కసుకూరు గ్రామం అయిన మన కాకుమాను రవి గారి పొలం దగ్గరికి వచ్చాము. సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి రిధిమా అనే వెరైటీ వేశారు సార్. ఆయన మాటల్లోనే ఆ బెండ వెరైటీ గురించి ఎలాగుంది ఆ రైతు అనుభవంలోనే తెలుసుకుందాము. సార్ మీ పేరు, ఊరు అయితే? మీది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కసుకూరు గ్రామం అండి. మేము సాగర్ బయోటెక్ లిమిటెడ్ వారి రిధిమా అనే బెండ వెరైటీని వేసాము. పంట వయసు 55 రోజులు ఉన్నది. ఇప్పటికి 6 కోతలు కోసి ఉన్నాము. కాయలు కూడా లేత అరిటాకు పచ్చలో ఉండి చక్కగా నాణ్యమైన మంచి ఒక 100 గ్రాములు ఈచ్ వచ్చి 15 కాయలు దిగే విధంగా సైజు కూడా మీడియంగా ఉన్నది. మరీ చిన్నగా ఉన్నది, పెద్దగా ఉందా మంచి దిగుబడి ఇస్తుంది, బాగా ఉన్నది. తెగులను తట్టుకుంది. పక్కన వేరే వెరైటీ వేసాము. వాటికంటే వాటికి పల్లాకు తెగుల్ని ముడతని బాగా తట్టుకొని ఎక్కువ దిగుబడి ఇచ్చింది. చెట్టు కూడా పంగల వేసి చెట్టుకి ఒక 6 పంగల దాకా వచ్చి రోజుకు 6 కాయలు దిగుతున్నాయి. ప్రతిరోజు రోజు 6 కాయలు వస్తున్నాయి ఒక చెట్టుకు వచ్చి. ఆ లెక్కన దిగుబడి 6 టన్నుల నుంచి 7 టన్నులు వస్తుందని మా అంచనా ఎకరానికి. ఎన్ని కోతలు రావచ్చు అండి వెరైటీ? వెరైటీ వచ్చేసి 40 కోతలు వస్తుందండి. వాతావరణం అంతా సెట్? వాతావరణం కదా, ఈ వాతావరణంలో 40 కోతలు వస్తుందండి. ఇది మంచి వేడి వాతావరణము. అందుట్లో అక్టోబర్ దాకా వాతావరణం బెండకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మొత్తం 40 కోతలు పోయొచ్చు. 40 కోతలు అంటే 80 రోజులు, అదొక 40 రోజులు, 120 రోజులు, 4 నెలల కాలం 120 రోజులు పంటకాలం పూర్తి చేస్తుంది. వెరైటీ రైతులకి ఏమైనా సలహా చెప్పదలుచుకున్నారా? వెరైటీ బాగుంటుంది, మార్కెట్లో డిమాండ్ ఉంటుందండి. కాయ సన్నగా ఉండటం వల్ల, లేత అరిటాకు పచ్చలు ఉండటం వల్ల కొనేవాళ్ళు బాగా ఇష్టపడుతున్నారు. అది ధన్యవాదాలు. ధన్యవాదాలు.